నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి గ్రంథాలయంలో ఉన్న పలు పుస్తకాలను పరిశీలించి గ్రంథాలయ అధికారి సురేందర్ రెడ్డిని, సిబ్బందిని, ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాంతికుమారి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు, వావిల్లా, ఎల్లాయిపాలెం, కొడవలూరు, కోవూరు, బుచ్చి, అన్నారెడ్డిపాలెం పలు గ్రంథాలయాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. ప్రజలు, యువత, విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకుంటున్నారా? వారికి గ్రంథాలయ సేవలు అందుతున్నాయా లేవా? మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా? సిబ్బంది పనితీరు ఎలా ఉంది? వీటిపై గ్రంథాలయాలను సందర్శించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో సరైన బుక్స్ లేని కారణంగా విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకోవడం లేదని తెలిపారు. గ్రంథాలయాల్లో ఏమి అవసరమో వాటిని తెలుసుకుని సాధ్యమైనంత వరకు సమకూర్చేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు. పట్టణం నుండి గ్రామీణ ప్రాంతాల వరకు గ్రంథాలయ ఆవశ్యకత గురించి చర్చించుకోవాలన్నదే నా విజన్ అని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లల్ని గ్రంథాలయాలకు పంపిస్తే వారు మొబైల్ ఫోన్ లాంటి వాటికి దూరంగా ఉండి మంచి బుక్స్ చదివి పోటీతత్వంతో మంచి పౌరులుగా ఎదుగుతారని అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వేసవి గ్రంథాలయ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రంథాలయ శాఖ మంత్రి లోకేష్ బాబు గ్రంథాలయ అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రంథాలయాలు సందర్శించడం జరిగింది. కోవూరు, ఎల్లాయిపాలెం, కొడవలూరు, విడవలూరు, వావిల్లా, బుచ్చి, అన్నారెడ్డిపాలెం ఈ గ్రంథాలయాలు సందర్శించడం జరిగింది. ఇంకా 2 ఉన్నాయి. ఈ 7 గ్రంథాలయాలు ఈరోజు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా నేను 3 విషయాల్ని దృష్టిలో పెట్టుకుని గ్రంథాలయ సందర్శన అనేది ఏర్పాటు చేసుకున్నాను. మొదటిది, ప్రజలు గ్రంథాలయాలు ఉపయోగించుకుంటున్నారా లేదా, వాళ్ళకి గ్రంథాలయ సేవలు అందుతున్నాయా లేదా అనేది మొదటి విషయం. రెండవ విషయానికి వస్తే మౌలిక సదుపాయాలు, మూల సదుపాయాలు ఇవి గ్రంథాలయాల్లో ఉన్నాయా లేదా, సిబ్బంది పనితీరు ఎలా ఉంది, ఇది పర్యవేక్షించడానికి రెండో విషయంగా తీసుకున్నా. ఇక మూడో విషయం వస్తే విద్యార్థులు వాళ్ళు ఇప్పుడుండే పోటీ పరీక్షలకి వాళ్ళు సిద్ధమవ్వాలంటే వాళ్ళకి సరైన పుస్తకాలు గ్రంథాలయాలు ఉన్నాయా లేవా, యువత గ్రంథాలయాన్ని ఉపయోగిస్తుందా లేదా అనే విషయం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలో ఉండేటువంటి గ్రంథాలయాలన్నీ కూడా నేను సందర్శించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు కూడా గ్రంథాలయాల్లో భాగస్వాములు కావాలి. ఎందుకంటే చాలా విషయాలు ప్రజలు గ్రంథాలయాలకు వస్తే తెలుస్తాయి. అంటే గ్రంథాలయ పరిస్థితులు కానీ, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో సెస్ అనేది మాకు రాలేదు, చాలా తక్కువ వచ్చింది, ఉన్నది ఎంప్లాయీస్కి ఇవ్వటం జరిగింది. ఇంకా 2 నెలల సాలరీస్ కూడా మేము ఇవ్వలేదు వాళ్ళకి, ఎందుకంటే మా దగ్గర నిధులు లేవు. గ్రంథాలయం అనేది చాలా దీనావస్థ స్థితిలో ఉండేది అనేది నేను గమనించాను. విద్యార్థులు కూడా గ్రంథాలయాలు ఉపయోగించుకోవట్లేదు, ఎందుకంటే సరైన మెటీరియల్స్ వారికి లేదు కాబట్టి ఉపయోగించుకోలేకపోతున్నారు. కానీ నేను నెల్లూరులో ఉండేటువంటి గ్రంథాలయంలో వారికి కావాల్సినటువంటి మెటీరియల్, స్టడీ చైర్స్, ప్యాడ్స్, ఇంకా కూలింగ్ వాటరు, ఫ్యాన్లు, లైట్లు, వాళ్ళకి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేశాను. అదేవిధంగా అన్ని గ్రంథాలయాల్లో ఏమి అవసరాలు ఉన్నాయో అవి తెలుసుకుని సాధ్యమైనంత వరకు గ్రంథాలయాల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చెప్పాలంటే పట్టణం నుండి గ్రామీణ ప్రాంతాల వరకు గ్రంథాలయం యొక్క ఆవశ్యకత గురించి చర్చించుకోవాలి. ఇదే నా విజన్. గ్రంథాలయాల యొక్క ఉపయోగం ఏమిటి అనేది అందరికీ తెలియాలి. గ్రంథాలయాలు ఉపయోగించుకుంటే ఎంత ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం తెలియచేయాలనుకుంటున్నాను నేను. పిల్లలు ఈ పొద్దు రేపు మొబైల్స్కి అలవాటు పడిపోయి పుస్తకాలు చదవటం తక్కువైపోయింది. పిల్లల్ని గ్రంథాలయాల వైపు మళ్ళిస్తే కథలు చదవటం ప్రారంభించి వాళ్ళలో చైతన్యం పెరుగుతుంది, పోటీతత్వం పెరుగుతుంది, మంచి పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి తల్లిదండ్రులకు విన్నపం ఏమిటంటే ఈ గ్రంథాలయాలు వేసవి శిబిరాలు అనేటివి ఏర్పాటు చేశారు పిల్లల కోసం. వాళ్ళలో సృజనాత్మకత పెంచడం కోసం గ్రంథాలయాలన్నీ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని గ్రంథాలయాలకు పంపించండి పొద్దున సాయంత్రం. దీనివల్ల ఏంటంటే మీ పిల్లల చైతన్యంగా వాళ్ళలో యాక్టివిటీ అనేది పెరుగుతుంది, అంటే పోటీతత్వం వస్తుంది. నేను ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలని చాలా తెలుసుకుంటారు గ్రంథాలయాలు. కాబట్టి తల్లిదండ్రులకి ఇది ఒక విన్నపం. తప్పకుండా మీ పిల్లల్ని వేసవి శిబిరాలకి పంపించండి, గ్రంథాలయాలు అలవాటు చేయండి.
పిల్లల గ్రంథాలయాలకు అలవాటు పడిపోతే భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు. వాళ్ళు ఎప్పుడైతే మంచి పౌరులుగా ఎదుగుతారో గ్రంథాలయాలు సమాజ నిర్మాణానికి వెన్నుముక లాంటివి. కాబట్టి వీళ్ళు కూడా ఎదిగి మంచి పౌరులైతే అన్ని విధాల సమాజం అనేది ముందుకు సాగుతుందనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ గ్రంథాలయ సేవల్లో మా యొక్క సిబ్బంది కూడా చాలామంది అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. కాబట్టి సిబ్బంది కొరత వల్ల రెండు గ్రంథాలయాలు చూసుకోవడం కూడా కష్టం అయినప్పటికీ మరి సురేందర్ రెడ్డి గారు వారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంకో గ్రంథాలయం నుంచి వచ్చాను. అక్కడున్న గ్రామ పెద్దలందరూ కూడా చాలా గొప్పగా గ్రంథాలయం గురించి మాట్లాడారు. వారి గురించి కూడా చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ కూడా చాలా బాగా చక్కగా చూసుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మా సిబ్బంది యాక్టివ్ అయితే, ఇలా యాక్టివ్గా అందరూ మీరు చేసినట్టుగా అందరూ ముందుకు వస్తే చక్కగా గ్రంథాలయాలలో మార్పులు వస్తాయి. మేము ప్రజలకి గ్రంథాలయాల్ని దగ్గర చేస్తాం, నేస్తం చేస్తాం. ఇంకొక విషయం, ఈ శాఖకు సంబంధించినటువంటి మా బాస్ లోకేష్ బాబు గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గ్రంథాలయాల వైపు, అభివృద్ధి గురించి అన్నిటి గురించి చూపిస్తున్నారు. కాబట్టి మేము కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం, మా సిబ్బంది కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. ఒక్క సంవత్సరంలో ఈ జిల్లాలో ఉండే గ్రంథాలయాలన్నీ కూడా ఓపెన్ చేయించి గ్రంథాలయాలలో మార్పు తీసుకుని వచ్చి అన్ని విధాల ప్రజలకి గ్రంథాలయాల్ని దగ్గర చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. స్వాగతం సుస్వాగతం. కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో జరిగే మత్స్యకార సేవలో కార్యక్రమానికి విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణ గారికి శుభాభినందనలు. ఇట్లు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, కావలి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.